ఓజీ 2 సినిమా చేతులు మారుతుందా? సీక్వెల్కు నిర్మాతలు మారిపోతున్నారా? డివివి దానయ్య ప్రొడక్షన్ హౌజ్ నుంచి కాకుండా సుజీత్ హోమ్ బ్యానర్కు ఈ సినిమా వెళ్ళిపోయిందా? పవన్ సినిమా వెనక జరుగుతున్న ఆ స్టోరీ ఏంటి? నిర్మాతలు మారాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలేంటి ఈ ఓజీ కహాని? పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా ఏళ్ల తర్వాత అసలైన కిక్కిచ్చిన సినిమా ఓజీ. అందుకే సుజీత్ అన్నా, ఓజీ యూనివర్స్ అన్నా ఫ్యాన్స్కు అంత రెస్పెక్ట్. ఆ సినిమా నిర్మించిన డివివి దానయ్యపై కూడా అంతే కృతజ్ఞతతో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. ఓజీ 2 కూడా ఇదే బ్యానర్లో ఉంటుందనుకున్నారంతా. కానీ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయిప్పుడు. నిజం చెప్పాలంటే ఓజీతో పాటు సుజీత్కు డివివి దానయ్య బ్యానర్లో మరో సినిమా కాంట్రాక్ట్ కూడా ఉంది. నానితో చేయాల్సిన సినిమా అదే. కాని ఓజీ రిలీజ్ తర్వాత ఈ సినిమా చేతులు మారింది. సుజీత్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్తో కలిసి తన సొంత బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్పై నిర్మిస్తున్నారు. నాని ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తి కాగానే సుజీత్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నారు. దీనికి బ్లడీ రోమియో టైటిల్ ప్రచారంలో ఉంది. దీని తర్వాత ఓజీ 2 వర్క్ మొదలు పెట్టనున్నారు ఈ డైరెక్టర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ కాకుండా యువి క్రియేషన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తుంది. సుజీత్కు ఇది హోమ్ బ్యానర్ లాంటిదే. సుజీత్ దర్శకుడిగా పరిచయమైన రన్ రాజా రన్, ఆ తర్వాత చేసిన సాహో సినిమాలు నిర్మించింది యువి క్రియేషన్సే. పైగా ఓజీ సినిమాలో సాహో కనెక్షన్ కూడా ఉంది. సీక్వెల్ చేస్తే ప్రభాస్, పవన్ స్క్రీన్ షేర్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీలైనంత త్వరగా ఓజీ యూనివర్స్లోకి రావాలని చూస్తున్నారు పవర్ స్టార్.